హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 13. వంశీ, నీకీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. కొత్త కంపెనీ కదా! అందుకే చాలామందున్నారు. పద వెళ్దామని ఇద్దరూ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని అక్కడికి వెళ్లి కూర్చున్నారు. కొత్త కంపెనీ కాబట్టి వచ్చిన అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమృతని కూడా ఇంటర్వ్యూ చేశారు. మొదటి రౌండ్‌లోనే తను సెలెక్ట్ అయ్యింది. మౌర్య ఆఫీస్ రూమ్‌లో కూర్చుని బయట జరుగుతున్న ఇంటర్వ్యూలు తన మానిటర్‌లో చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు తన కంటికి ఒక్కసారిగా అమృత కనిపించింది. అసలు తను చూసింది నిజమా కాదా అని తన కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూశాడు. తను ఖచ్చితంగా అమృతయే అని నిర్ధారించుకుని తనని మానిటర్‌లో గమనిస్తున్నాడు. తన సిబ్బందికి ఫోన్ చేసి అమృత అనే అమ్మాయిని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయండి. తనకి ఏ మాత్రం అనుమానం రాకూడదు అని తన మానిటర్‌లో అమృత ఫోటోని సేవ్ చేసుకున్నాడు. మౌర్య ఒక్కసారిగా కన్నింగా నవ్వుతూ, దొరకవు నా బేబీ డాల్. నీకు నరకం ఎలా ఉంటుందో చూపించకపోతే నా పేరు మౌర్య చక్రవర్తియే కాదు. మౌర్య అమృతాన్ని తన మానిటర్‌లో చూసి, ఇన్ని రోజులకు దొరకవు బేబీ అని కన్నింగా నవ్వుతూ, నీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. సిద్ధంగా ఉండు అని తన సిబ్బంది అమృతాన్ని సెలెక్ట్ చేశాం సార్ అని ఫోన్ చేసి చెప్పారు. మౌర్య అమృతాన్ని గమనిస్తూ ఉన్నాడు. తను సెలెక్ట్ అయ్యాను అని చాలా సంతోషంగా ఉంది. తన ఫేస్‌లో ఆనందాన్ని మౌర్య మానిటర్‌లో నుండి చూస్తూ ఉన్నాడు. తను హ్యాపీగా వంశీ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పెట్టుకుని, ధన్యవాదాలు వంశీ గారు. మీ వల్ల ఈరోజు నాకు ఈ జాబ్ వచ్చింది. వంశీ, నా వల్ల కాదు, నీకున్న అర్హతకి వచ్చింది. అమృత నేను రాను అన్నా కూడా మీరిక్కడికి తీసుకొని వచ్చారు. కాబట్టి మీకే ధన్యవాదాలు చెప్పాలి అని అంది. వంశీ ఉట్టి థాంక్స్ కాదు, పార్టీ ఇవ్వాలి అని అడిగాడు. అమృత, తప్పకుండా ఇస్తాను వంశీ. ఇప్పుడు కాదు, నీకు మొదటి జీతం వచ్చిన తర్వాత. సరేనా అని అన్నాడు. నవ్వింది అమృత. ఇక అమృతాన్ని గమనిస్తున్న మౌర్య తనెవరితోనో నవ్వుతూ మాట్లాడడం చూసి కోపంతో తన పిడికిలి బిగించాడు. వెంటనే తన పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అమృత అక్కడంతా కంప్లీట్ చేసుకుని ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని తెలుసుకొని వంశీతో కలిసి మాల్‌కి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న స్టాఫు అమృతకి ఉద్యోగం వచ్చిందని అందరూ కూడా తనని అభినందించారు. వారు కూడా అమృతాన్ని పార్టీ ఇవ్వమని అడగడంతో, ఈరోజు అందరికీ లంచ్ ట్రీట్ ఇస్తాను అని అంది. ఇక ఆ రోజు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బామ్మ దగ్గరికి వెళ్ళింది. బాబు పడుకుని ఉండడంతో తన నుదుటిన ముద్దు పెట్టుకుని తన తల నిమురుతుంది. బామ్మ, అమృత, ఏంటి ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నావు తల్లి అని అడిగింది బామ్మ. తను నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది బామ్మ. ఇక బాబుని బాగా చదివిస్తాను. వాడు అడిగింది ఏది కాదనకుండా ఇస్తాను అని అంది. బామ్మ, ఇప్పుడు కూడా వాడికి ఏ లోటు లేదుగా తల్లి. వాడికి తల్లి, తండ్రి అన్నీ నువ్వే అయ్యి చూసుకుంటున్నావు. అమృత, నాకు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక బంధం వీడే బామ్మ. తను నువ్వు బాధపడనంటే ఒక మాట అడుగుతాను అమృత. అడగండి బామ్మ. నువ్విక్కడికి కడుపుతో ఉన్నప్పుడొచ్చావు. ఈ 4 సంవత్సరాల్లో నీ కోసం ఎవరూ రాలేదు. అమృత, నాకెవరూ లేరు బామ్మ. మరి బాబు తండ్రి అని అంది. తను ఉన్నాడు. కానీ నేను తనకి సరితూగను బామ్మ. నేను ఒక అనాథనని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన జీవితంలో నాకు స్థానం ఇచ్చారు. కానీ తను ఎవరు? ఏంటి? ఎక్కడుంటారని మాత్రం దయచేసి అడగొద్దు బామ్మ అని చెప్పింది అమృత. ఇక తన ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుని దానికి జారబడి ఏడుస్తూ మెడలో ఉన్న తాళిని చూస్తూ, నేనే మీ జీవితం నుండి మీకు తెలియకుండా వచ్చేసాను. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కళ్ళు తుడుచుకుని బాబుకి స్నాక్స్ చేస్తుంది. ఆఫీసులో అమృతాన్ని చూసిన మౌర్య మొదట సంతోషించినా తన నుండి దూరంగా వెళ్ళిపోయింది అని తన మీద చాలా కోపం వచ్చింది. తనతో మరో వ్యక్తిని చూసేసరికి తన కోపం ఇంకా ద్వేషంగా మారింది. ఆఫీస్ నుండి నేరుగా బార్‌కి వెళ్ళి అక్కడ ఆగకుండా తాగుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి మౌర్య దగ్గరికి వచ్చి, "హేయ్! నువ్వు చాలా హాట్‌గా కనిపిస్తున్నావు" అని అంది. మౌర్య తనని మీదకి లాక్కొని తన నడుము మీద చేత్తో నిమురుతూ, "హే బ్యూటీ! నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు" అని తనకి అడ్డుగా ఉన్న వస్త్రాలు వేరు చేసి తన మీదకి చేరి తనని ఆక్రమించడం మొదలుపెట్టాడు. మౌర్యకు అనుగుణంగా ఆ అమ్మాయి కూడా సహకరిస్తుంది. ఆ గదంతా వేడి నిట్టూర్పులతో ధ్వనిస్తుంది. 2 గంటల తర్వాత మౌర్య తన మీద నుండి లేచి పక్కన పడుకుని, "హే! సూపర్‌గా ఉన్నావు నువ్వు" అని అన్నాడు. ఆ అమ్మాయి కూడా, "నేను చాలా మందితో ఉన్నాను కానీ నీలా నన్నెవరూ
తృప్తి చెందించలేదు అని చెప్పింది. మౌర్య అయితే మరోసారి అంటూ మళ్ళీ తనని ఆక్రమించాడు. ఇద్దరూ స్వర్గ సుఖాలను అనుభవించి పైకి లేచి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకున్నారు. మౌర్య ఆ అమ్మాయికి కొంచెం డబ్బులిచ్చి బై బేబీ అని ఇంటికి పయనమయ్యాడు. ఇక మౌర్య అమృత తన నుండి దూరంగా వెళ్ళిపోయింది అన్న కోపంతో యుఎస్ వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకున్నాడు. తన మీద ఉన్న కోపాన్ని మర్చిపోకూడదు అని. ఇలా అమ్మాయిలకు బానిసైపోయాడు మౌర్య. తను అమ్మాయితో గడిపిన ప్రతిసారి కూడా మౌర్య బాధ రెట్టింపవుతుంది. కానీ ఎంతకీ తగ్గడం లేదు. ఇక ఈరోజు అమృత ఎవరితోనో నవ్వుతూ మాట్లాడడం చూసినప్పటి నుండి తనలో ఇంకా కోపం పెరిగిపోయింది. దానిని ఎలా అణచుకోవాలో తెలియటం లేదు. అలానే ఇంటికి వెళ్ళాడు. తన కోసం లీలావతి ఎదురు చూస్తుంది. మౌర్య, మా ఎందుకమ్మా ఇంత సమయం వరకు పడుకోకుండా నా కోసం ఎదురు చూస్తావు? ఆనంద్, 4 సంవత్సరాలు పిచ్చిదానిలా మీ అమ్మ నీకోసమే ఎదురు చూస్తుంది. మౌర్య బాధగా, మిమ్మల్ని వదిలి వెళ్ళి తప్పు చేశాను నాన్న. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. లీలా, సరే పద, ఇప్పుడు ఆలస్యం అయ్యింది. కొంచెం తిని పడుకో అని తానే తినిపించింది. ఇక వెళ్ళి పడుకో. కానీ ఒక్క విషయం కన్నా నీ మనసులో ఏదో బాధ దాగుంది. అదెవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు మాకు దూరంగా ఉండడానికి కూడా కారణం అదే అని మాకు తెలుసు. నువ్వెప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాము. అమృత మరుసటి రోజు ఉదయం బాబుని తీసుకుని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని బాబుని స్కూల్లో డ్రాప్ చేసి ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది. మొదటి రోజు కావటంతో ఆఫీస్ అంతా జనాలతో గందరగోళంగా ఉంది. అందరినీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. ఇంతలో ఒక వాయిస్ వినిపించింది. అందరికీ నమస్కారం అని. మౌర్య తన సిబ్బందిని మానిటర్లో చూస్తూ ముఖ్యంగా అమృతాన్ని గమనిస్తూ ఉన్నాడు. నేను మీ బాస్ అని అన్నాడు. ఏంటి కాన్ఫిడెన్స్ హాల్‌లో మీటింగ్ పెట్టకుండా, ఇలా ఎవరికీ కనిపించకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మీ అందరికీ మొదటి రోజు. ఈ కంపెనీలో అందరికీ యువకులకే అవకాశం కల్పించాను. ఎందుకంటే నేను కూడా ఒక యువకుడినే అని అన్నాడు. సిబ్బంది మొత్తం ఒక్కసారిగా ఓ అంటూ గట్టిగా అరిచి క్లాప్స్ కొట్టారు. అమృత కూడా చిన్నగా నవ్వింది. మౌర్య పెదవులు విచ్చుకున్నాయి అది చూసి. తను ఓకే. మీ అందరి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఒక్కటిగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీని నంబర్ 1 స్థానంలో నిలబెడతారు అని నమ్ముతున్నా. ఈ క్షణం నుండి మీ వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్ అని చెప్పాడు మౌర్య. నిన్ను అంత తొందరగా ఇబ్బంది పెట్టను పాపా. దానికి ఇంకా సమయం ఉంది అని తన వర్క్‌లో బిజీ అయ్యాడు మౌర్య. అమృత కూడా తన పని చెయ్యడం ప్రారంభించింది. తనకి రాని పనిని పక్కవారిని అడిగి తెలుసుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అలా ఒక నెల అయ్యింది. తన మొదటి జీతం కూడా వచ్చింది. వంశీకి ఫోన్ చేసి, "ఈరోజు పార్టీ ఇస్తున్నా. మీరు ఫ్యామిలీతో రావాలి" అని చెప్పింది. వంశీ, "ఓ తప్పకుండా అమృత, ఎక్కడ కలుద్దాం" అన్నాడు. తను ఒక హోటల్ పేరు చెప్పింది. అమృతాన్ని తన మానిటర్‌లో చూస్తున్న మౌర్య తనెవరితో నవ్వుతూ మాట్లాడడం చూసి, "నువ్విలా నవ్వుతూ ఉంటే నాకు నచ్చడం లేదు బేబీ. నీ నవ్వుని నీ నుండి ఎలా దూరం చెయ్యాలో నాకు బాగా తెలుసు" అని మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. ఇక అమృత ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి బామ్మ దగ్గరికి వెళ్ళి బాబుని నిదట్లో నుండి లేపి తనని కూడా రెడీ చేయించి ఆటోలో ఇద్దరూ కలిసి వెళ్ళారు. బాబు, అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. మన వంశీమామ ఉన్నాడు కదా, తనకి పార్టీ ఇస్తానని చెప్పాను నా జీతం రాగానే. అందుకే మనం హోటల్కి వెళ్తున్నాం. బాబు, అయితే ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ తింటాను అని అన్నాడు. ఇక హోటల్ రావటంతో ఆటోకి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళారు. అక్కడ వంశీ వీరి కోసమే చూస్తూ ఉన్నాడు. అమృత, వంశీ గారు మీరొక్కరే వచ్చారేంటి అంది. అకస్మాత్తుగా కుటుంబం అంతా ఊరు వెళ్లారు అమృత. నా భార్య వచ్చే ఆదివారం వస్తుంది. అమృతాన్ని లంచ్‌కి ఇంటికి రమ్మని కూడా చెప్పింది. అమృత, మీ ఫ్యామిలీ కూడా ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం? సరే ఏదైనా ఆర్డర్ ఇవ్వండి అని అంది. బాబు, అమ్ము నేను చెప్తాను మామకు అని మెనూ తీసుకుని దాని మీద ఉన్న ఐటెమ్స్ చిత్రాలన్నీ చూసి, మామ ఇది బాగుంది కదా! ఇది చెప్దాం, అది చెప్దాం అని చెప్పాడు. వంశీ, నీకిది ఇష్టమా? అయితే అదే చెప్తా అని అమృతకి కూడా ఆర్డర్ ఇచ్చాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుతూ తింటూ ఉన్నారు. కానీ వాళ్ళని 2 కళ్ళు కోపంగా చూస్తూ ఉన్నాయని వాళ్ళు గమనించలేదు.
ఇప్పుడు మరి అమృత పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఇప్పటికైనా నిజం చెప్తుందా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.